వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విశాఖ ఎంపీ భరత్ మారుతున్నారా? భరత్ తన స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారా? ప్రతి నియోజకవర్గంలో వేలు పెడుతూ ఎమ్మెల్యేలతో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వారిని తొక్కిపెట్టడం, భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటాకు వ్యతిరేకంగా వర్గాలను ప్రోత్సహించడం దేనికి సంకేతం అంటూ భరత్ పై ఆరోపణలు వస్తున్నాయి. కొరకొరాని కొయ్యగా మారిన ఎంపీ భరత్ వ్యవహార శైలిపై తలలు పట్టుకుంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. సీఎం చంద్రబాబుకు బంధువు, ఎమ్మెల్యే బాలకృష్ణకు స్వయాన అల్లుడు, లోకేష్ కు తోడల్లుడు అయిన ఎంపీ భరత్ తన ప్రతాపాన్ని పార్టీ నేతలపై చూపిస్తున్నారు. ఎంపీ అనే గర్వంతో చంద్రబాబు బంధుత్వంతో విర్రవీగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. విశాఖ పార్లమెంటు పరిధి నా సంస్థానం, ఇక్కడ నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. తన పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో జోక్యం కల్పించుకుంటూ ఎమ్మెల్యేలపై ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇటీవల విశాఖ నార్త్ నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్లను నియమించారు. ఈ నియామకాల్లో ఎప్పటినుంచో పార్టీ జెండా, టీడీపీ జెండా మోస్తున్న వారిని కాదు అని తన సొంత మనుషులను నియమించుకున్నారు. పదవులు పొందిన వారు విశాఖ నార్త్ నియోజకవర్గానికి చెందిన వారైతే పార్టీ నేతలకు ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు. పక్క నియోజకవర్గాల వారిని తీసుకువచ్చి విశాఖ నార్త్ నియోజకవర్గంలో పదవులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించారు. పార్టీని నమ్ముకున్న వారితో పాటు గంటా వర్గానికి చెందిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భరత్ వ్యవహార శైలిని కొంతమంది నేతలు ప్రశ్నించగా, నాకు నచ్చిన వారికే పదవులు ఇస్తాను అని చెప్పినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. భరత్ వ్యవహార శైలిపై చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినా కనీసం స్పందన లేదు. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లవలసిన భరత్ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని విశాఖ నార్త్ నియోజకవర్గ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంపీ స్థాయిలో హుందాగా ఉండవలసిన భరత్ తన స్థాయిని దిగజార్చుకుని ఢిల్లీ నేతగా కాకుండా గల్లీ నేతగా వ్యవహరిస్తూ ఉన్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. తాము టీడీపీ జెండా పట్టుకున్న సమయానికి భరత్ టీడీపీలోకి రాలేదు అని, నిక్కర్లేసుకుని తిరిగే వయసు అని గుర్తు చేస్తున్నారు టీడీపీ సీనియర్లు. భరత్, ఆయన కుటుంబ సభ్యులు పార్టీకి చేసిన సేవ ఏమిటో చెప్పాలంటున్నారు. పార్టీ పేరు చెప్పుకొని పదవులు సంపాదించడం, భూ ఆక్రమణలకు పాల్పడడం తప్పితే వారు చేసిందేమీ లేదంటున్నారు. వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్ల పదవుల నియామకంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీని పార్టీ నేతలు నిలదీశారు. ఈ నియామకాలతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని, అంతా భరత్ కనుసన్నల్లోనే జరిగింది అని ఆయన చేతులెత్తేశారు. విశాఖ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో భరత్ వేలు పెడుతూ తమపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా భరత్ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారని గంటా వర్గీయులు ఆరోపిస్తున్నారు. విశాఖ సౌత్ లో జనసేన ఎమ్మెల్యే వంశీ పెత్తనాన్ని తగ్గించి ఎంపీ వర్గీయులుగా ముద్రపడిన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు, సుధాకర్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీని డమ్మీ చేసి సుధాకర్ కు అన్ని పవర్స్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. విశాఖ పార్లమెంటు పరిధిలోనే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న పెందుర్తి నియోజకవర్గంలోనూ తన వర్గానికి చెందిన గండి బాబ్జీని స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ భరత్ తన వ్యవహార శైలి మార్చుకోకపోతే ఏదో ఒకరోజు ఎంపీపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదు అనే ప్రచారం భరత్ వ్యతిరేక వర్గీయుల నుంచి వినిపిస్తోంది.